కమ్మని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోజా. స్వప్న సారీ తుడుస్తాను. వద్దులే. అవును నువ్వు తల్లివి కాబోతున్నావట. సిగ్గా ఊరుకోబ్బా. ఇదిగో ప్రేమ, నువ్వు ఈ టైంలో మొక్కలకు నీళ్లు పోయడాలు బాత్రూములు కడగడాలంటి పనులు చేయకూడదని చెప్పానా? ఇదిగో ఇవి తీసుకుని చక్కటి స్వెటర్ అల్లు. అల్లి కొట్లో అమ్మేమంటారా? బాలేదానివే, స్వెటర్ అల్లమన్నది కొట్లో అమ్ముకోవడానికి కాదే పిచ్చి తల్లి, రేపు పుట్టబోయే బుజ్జి పాప కోసం. అయినా ఇంత వయసు వచ్చింది నీకు, ఆ మాత్రం స్వెటర్ అల్లడం కూడా తెలీదు? ఎందుకు తెలీదు, తినే అన్నాను. అలా కాదు, ఒకటి క్రిందకి రెండు పైకి. నాకు తెలుసుగా, ఒకటి కిందకి రెండు పైకి, ఒకటి కిందకి రెండు పైకి, ఒకటి కిందకి. పిల్ల, ఒకటి కిందకి రెండు పైకి, ఒకటి. ఇదిగో కళావత్ జాకీ. నీ అబ్బా, నీ దరిద్ర తిండి కోసం నాకు వెదవ కడుపు పంట కట్టావు. ఆ ముసలావాడేమో స్వెటర్లలో దగ్గుమని తాగు చేదుమని తినని చంపేస్తోంది. ఒరే ఆడది అన్నా కొన్ని కష్టాలు తప్పవు, అడ్జస్ట్ అయిపో. అలాగా సరే. ఒరే మగాడు మొగుడు అన్నాక కొన్ని ఖర్చులు కూడా తప్పవు. ఓ 200 పడాయి. ఏ ప్లాట్ఫామ్ మీద నేపాల్ దగ్గర స్వెటర్ కొని నేనే అల్లేసని చెప్పేస్తాను. ఐడియా టాప్, కానీ అదే డబ్బులేవు, కావాలంటే బెమ్మంగా అడుగు. నా దగ్గరే డబ్బులుంటే ఈ లస్కు డబ్బా వేషాలు ఎందుకుని ఎంకమ్మ. మరీ గట్టిగా అడిగితే మీరే కొనిచ్చిన బిగ్గులోంచి పీకిస్తా బొచ్చు. అదే సర్దుకుంటాడు. నువ్వు మొయ్యి, నువ్వు తెరు. 200 మర్యాదగా. ఏ బ్లాక్ మెయిలా? కాదు, హౌరా మెయిల్. వెళ్ళి దాని కింద పడు, చచ్చినా నీకు పైసా ఇవ్వను. రే ఓకేరా? ఇదిగో ఒరే కళావత్ 10 వేసింది. మీకు ఇది న్యాయం కాదండి. మీరు తాళి కట్టిన పెళ్ళాం దైవ సాక్షిగా మీ వల్లే తల్లి అవుతున్నప్పుడు ఆనందంగా నా అత్తట అమ్ముతట తిరగడం మీ బాధ్యత అండి. ఏదో పెద్ద పతివ్రత టైప్ లో రెచ్చిపోతే నేను డబ్బులు ఇస్తా అనుకున్నావా? ఇదేం చేస్తావయ్యా? భర్తగా సంపాదించింది భార్యకి ఇవ్వాలనే కనీస జ్ఞానం లేని నీలాంటి వాడికి అసలు పెళ్ళేందుకు? అబ్బే అది కదండి అసలు. చాలా వరకు నీ సందేశం నాకేం అక్కర్లేదు. చూడమ్మా, నీకేం కావాలో నాతో చెప్పమ్మా, నేను చేస్తాను. అది కాదండి, ఈయన మొహానికి ఎలాగో ఖర్చు పెట్టి సీమంతం చేయలేరు. కనీసం ఈ దీనురాలు చిరు కోరికలు తీర్చుకోవడానికైనా డబ్బులు ఇవ్వలేరా? కోడలా నువ్వు బాధపడకమ్మా. అమెరికా వాడికి లెటర్ రాసి మనీ ఆర్డర్ తెప్పించి నీ చిరు కోరికలు ఏమిటమ్మా, నీ సీమంతాన్ని భారత స్వతంత్ర దినోత్సవం అంత గొప్పగా నేను జరిపిస్తానమ్మా. నేను జరిపిస్తాను. వద్దు మావయ్య, వద్దు. నాకు సీమంతం వచ్చినదని చిలుక జోసిలో చెప్పారు కదా మావయ్య, వద్దు. చాలు ఊరుకోదురా. నీ సీమంతం మా ఇంట్లో మా చేతుల మీదుగా మేము జరిపిస్తాం. నా కళ్ళు తిరుగుతున్నాయి, కాడు పెరుగుతున్నాయి. ఈ చేసే కార్యక్రమం ఇలాగే కొనసాగిందనుకోండి, పాటు నేను కూడా ఎవరు వెళ్ళిపోవద్దు. మీకేమైనా మేడం? మేడం 4 మాటలు నన్ను చెప్పనివ్వండి. ఆ తర్వాత ఉద్యోగం నుంచి కాదు, మీ లైఫ్ నుంచి డిస్మిస్ చేసిన భరిస్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అరచేతుల్లో నిప్పు బయటపడ్డా కూడా ఇంకా గుప్పడి ముయ్యాలని ప్రయత్నించు. నో, నేనే ఫూల్ని కాను. నీ అమాయకత్వం వెనక ఇంత మోసం దాగుందని నీ మాటల్లో తేనె చూపి నీ మనసంతా విషం దాచుకుని ఇన్ని నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైపోయింది. అమ్మ బాబోయ్, నోట్లో వేలు పెట్టినా కొరకలేనట్టు కనిపించే నువ్వు ఓ పిల్లకి తాళి కట్టి దాన్ని తల్లిని చేసి సీమంత వరకు నా దగ్గర రహస్యంగా దాచిచ్చావంటే నేనేమనాలి? నీలాంటి వాడికి పెట్టడానికి పేరే లేదు. అయ్యో అయ్యో, నేనంత దారుణంగా మోసపోయాను. ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పినా నేను నమ్మను. ఆల్రెడీ ఆడేసి నాటకం తెరదించేసి మళ్ళీ కొత్త నాటకం మాట్లాడుతున్నావు. ప్లీజ్ నేను చెప్పే మాట విను. ఈ బడుద్దాయికి అంత కెపాసిటీ లేదు చెల్లమ్మా. ఏ నీ మొగుని కడిగేస్తున్నాని బాధగా ఉందా?
మగవాళ్ళని అస్సలు నమ్మని నీలాంటి ఆడదాన్ని చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది చెల్లెమ్మా. జరిగిందంతా చెప్తాను, కస్సు బుస్సు అనకుండా విను. మా మొగుడు పెళ్ళాల నాటకానికి సూత్రధారిని నేనే. బీడ్ ఆఫ్టర్ ఆల్ పాత్రధారేనమ్మా. అసలు ఏం జరిగిందంటే, అది విషయం. ఇప్పుడు అర్థమైందా? ఐఎమ్ సారీ సుధాకర్, ఐఎమ్ సారీ. మీ అమ్మాయికి పెళ్లి కాదని మీరు భయపడుతున్నారు కదా, ఒక్కసారి అటు చూడండి. వెళ్ళండి. మనసుతో ఆలోచించి వాడి నెత్తి మీద అక్షంతలు వేస్తారు, డబ్బుతో ఆలోచించి వాడి నెత్తి పగలు కొడతారు. మీ ఇష్టం. గాడి గుడ్డు. కావాలంటే నా చొక్కా తీసుకోండి సార్. నన్ను బాధాలనుకుంటే బాధలు సార్, కానీ మమ్మల్ని విడదీయండి. లడ్డూలో జీడిపప్పులాగా, పెసరట్లో ఉప్మాలాగా, ఉల్లిగారే అల్లం చెట్టులాగా కలగలిసిపోయావు సార్. నిన్ను. అవును నాన్న, అమ్మ పోయాక నేను మిమ్మల్ని ఫుడ్ తప్ప ఏం అడగలేదు, ఇంకా మీదట అడగను. ఇతన్ని నాకు బత్తని చేయి నాన్న. వాళ్ళ మాటలు వెనుకున్న స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోండి. గాడిద గుడ్డు. వీడిని చచ్చిన నా కూతురికి భర్తను చేయను. మొదట నా కుట్లో పాత్రను చేస్తాను, ఆ తర్వాత నా అల్లుని చేసుకుంటాను. దట్స్ ఆల్. సార్, జీవితాంతం మీ పాదాల కింద చెప్పులా పడి ఉంటాను సార్. నమో నమః. లేవరా బడ్డు. గాడిద గుడ్డు, నేను ముహూర్తం పెట్టే వరకు ఇలాంటి తిండి కార్యక్రమాలు తిరుగుళ్ళు కట్టి పెట్టండి. రాజా, నేను నీకు ఉద్యోగం ఇస్తే నాకు ఇలాంటి అల్లుని ఇస్తావా? ఈ సందర్భంగా నిన్ను సేల్స్ పని ఉద్యోగం నుంచి తీసేసా. చాలా అన్యాయం సార్. నిన్ను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఊటి మండిపోతుంది. ఇక్కడ కూడా ఈ మీసం ఎందుకు? ఏదో మీసం ఇదేను. ఏంట్రా, జనం ఎవరు లేరు? సినిమా సుత్తేమో. ముందు నీ సుత్తాపు. ఇంతక్కడి నుంచి పెగపట్టలేక వస్తున్నా. బాత్రూమ్కి వెళ్ళొస్తాను, ఇక్కడే ఉండు. ఏమా శైలంతో ఇంటికి చేరాలని లేదా? అటు చూడు, చిత్తకార్తెల కుక్కలాగా ఎలా చూస్తున్నారు మగసన్నాసులు. మన టాయిలెట్ ఇదిరా. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. డోంట్ వరీ, నేను ఇప్పుడే వచ్చి చెక్ చేస్తాను. మీ రూమ్ నెంబర్ 217. నేను ఇప్పుడే వస్తున్నాను. కమలా, బావా నువ్వు ఇక్కడ రావేంటి? నేను ఈ హోటల్లోనే సూపర్వైజర్ గా పనిచేస్తాను కమలా. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రాత్రి మా నాన్న నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు బావా. ఈ ఊళ్ళో ఎవడో కోన్ కిస్క గొట్టం కడుతూ నా పెళ్లి చేస్తాడట. వీల్లేదు, నేను బ్రతికుండగా నీకు మరొకరితో పెళ్లి చేయడానికి వీల్లేదంతే. అది కాదురా, మనం ఇక్కడ పూటకో వేషం కంటుకో మోసం చేయలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చావు. హౌ డు యూ థింక్ దట్ వీ కెన్ మేనేజ్? నువ్వు చెప్పింది ఓకేరా, కానీ ఇక మీదట ఆ అమ్మాయికి వీడే దిక్కు. ఆ కొళ్ళయ్యప్పగాడు ఎక్కడ వెతికినా దొరకకుండా ఉండాలంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉండడమే బెటరు. ఏ గొడవ రాకుండా మేనేజ్ చేద్దాం. ఏం మేనేజ్ చేస్తావు నీ ఎంకమ్మ? మళ్ళీ ఒక కొత్త కదా మాటలు పాటలు స్క్రీన్ పే నీ డైరెక్షన్ మా యాక్షన్ చేయలేక చేస్తాను. అసలు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసిన యాక్షన్ లో 50% తెరమే చేసేటైతే కనీసం ఆస్కార్ అవార్డు వచ్చేది. బాబు, నువ్వు నోరు మోస్తావా? ఒరే రావా, పద వెంటనే వెళ్ళి నీ పెళ్లి బట్టలు తాళి బొట్టు తీసుకొచ్చేద్దాం. రేపు పొద్దున బిర్లా మందులో మిమ్మల్ని భార్య భర్తలు చేస్తాం. ప్రాబ్లమ్ సాల్వ్. పద. థ్యాంక్ యూ వెరీ మచ్.